ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. నా ప్రియ దేవుడు 70 మంది కొడుకులు సంతానాన్ని దేవుడు గిద్యోనికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 40 సంవత్సరములు న్యాయాధిపతిగా గిద్యోను ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా పనిచేశాను. నేను అంటాను, ఇది గొప్ప బహుమానమా కాదా? ఎక్కడైనా గిద్యోను ధైర్యం విడిచిపెట్టాడండి. అందరూ తిట్టినోళ్ళు కదండి, అందరూ తిట్టినోళ్ళు కదండి. 300 మంది యుద్ధం చేస్తావా? అసలు నువ్వు బుర్రనోడువే. ఇసుకేస్తే రాళ్ళనంతా మెడతండి మీదకి 300 మంది తీసుకెళ్తావా? మనుషుల మాటలు పట్టించుకోలేదండి, మనుషుల మాటలు చెవిని పెట్టుకోలేదు. ప్రార్థన చేశాడు, దేవుడు చెప్పినట్టు చేస్తూ ముందుకు సాగిపోయాడు. ధైర్యమును ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియ దేవుడురా, ఈనాడు ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు, ఈరోజు ఏ కష్టములో, ఏ నిందలకి, ఏ అవమానాలకి నువ్వు టెన్షన్తో ఉన్నావో, నా ప్రియ నీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. నువ్వు చేయవలసిన ఒకటే, నీలో ఉన్న నీ ధైర్యాన్ని